చౌరా రేపు మీ ఇద్దరికి పెళ్ళాక కూడా సహస్రాన్ని ఆనందంగా చూసుకుంటూ ఈ ఇంటికి మన వంశానికి ఒక వారసుడిని ఇవ్వాలరా. అది సరే గాని అందరికీ నాదో రిక్వెస్ట్, ఈ పెళ్ళైపోయిన తర్వాత ఇలాగే ఈ మండపాన్ని ఉంచేస్తే నేను కూడా ఇక్కడే పెళ్లి చేసుకుంటాను. ఏంటి అమ్మాయి రెడీనా ఏంటి? అంటే అమ్మాయి ఓకే అంటే ఇదే మండపంలో విహారి పెళ్ళైపోగానే నా పెళ్ళి. అయితే వచ్చిన చుట్టాలు ఇంటికి వెళ్లకుండా ఇక్కడే కార్డు ఇచ్చి ఆహ్వానించొచ్చు. విహారీ, నువ్వు లోపలికెళ్ళి రెడీ అవ్వు. ఎందుకంటే ఆల్రెడీ రెడీ అయిపోయాడు కదా. పెళ్లి కొడుకు అలా బయట తిరగకూడదు బాబు, కొన్ని పద్ధతులు ఆచారాలు ఉంటాయి. ఓ విహారీ, నువ్వు లోపలికి వెళ్ళు. హాయ్ రా విహారీ. హాయ్ సత్య, హౌ యు? పద లోపలికి వెళ్దాం. సరేరా, ఇప్పుడే వస్తాను. సరే విహారి. అమ్మా నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి రండి, కూర్చోండి అమ్మా. కూర్చోండి. నమస్కారం అండి. హాయ్ హాయ్. ఏంటి పద్మాక్షి, ఒక్కగానొక్క కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తావనుకుంటే సింపుల్ గా ఇంటి దగ్గర పెళ్లి చేస్తున్నావు. చేసుకునేది మేనల్లుడే కదా, ఖర్చెందుకు పెట్టడమని ఇలా చేస్తున్నావా? అలా ఏం లేదు, కొన్ని రీజన్స్ వలన పెళ్లికి ఎక్కువ టైం లేక ఇలా ఏర్పాటు చేశాం. రిసెప్షన్ మాత్రం మీరు ఎప్పుడు ఎక్కడ చూడనంత గ్రాండ్గా చేస్తాం. మొత్తానికి విడివిడిగా ఉన్న ఆడపడుచులు ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వరకు కొన్ని తప్పవు కాబట్టి తప్పట్లేదు, లేకపోతే ఎవ్వర్ని ఎక్కడుంచాలో అక్కడుంచేదాన్ని. అమ్మా మీరు వెళ్ళి కూర్చోండి. అలాగే. బయట వాళ్ళ ముందు ఆ మాటలేంటి? ఎక్కడైనా ఎవరి ముందైనా నాకు నచ్చని వాళ్ళ గురించి ఇలాగే మాట్లాడతాను.